గోవింద జగన్మోహన్ రెడ్డి గోవింద తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిదీ కూడా గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మన రాష్ట్ర ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్న ఆయన ఎవరో కాదు, పక్క వాళ్ళకి ఇస్తే ఏదైనా గుట్టు బయటపడద్దని చెప్పి వాళ్ళ సొంత చిన్న ఆయనకే ఇచ్చుకున్నాడు బాబాయికి. ఒక బాబాయిని ఎట్టా లేపేశాడు, ఈ బాబాయ్ కూడా ఎప్పుడో తెలియదు, కానీ ఆయన్నే పెట్టుకున్నాడు ఆ రోజు. అలాగే ఈవో ధర్మారెడ్డి ఆయన కూడా ఏంటంటే ఆయన కనుసన్నుల్లోనే ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చుకొని ఏ విచారణ జరిగినా సరే గుట్టు బయట పోకుండా పోవాలంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఎనలేని విధంగా పరిపాలన సాగించి బస్టు పట్టించారు. మన సనాతన ధర్మం, మన ఇండియాలో సనాతన ధర్మం ఎక్కడైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని గొప్పగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎంతో ఘనంగా సనాతన ధర్మం గురించి అయితేనేవి మన ఇండియాలో ఎక్కడైనా సరే తెలుగువారు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు అనే విధంగా చేయాలని ఆయన ఆలోచనలో ఉంటే, అదే ఆలోచనలో మన జగన్మోహన్ రెడ్డి గారు బస్టు పట్టించాడు. ప్రసాదం అంటే లడ్డు తయారీ కేంద్రంలో మనోళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజే ప్రశ్నించారు, గట్టిగా ప్రశ్నించారు. మీడియా విధంగానైతేనేవి, పత్రికా రూపంలోనైతేనేవి ప్రెస్ మీట్లు పెట్టారు. పట్టించుకునే నాదుడే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళు చెప్పిందే శాసనం. అలా జరిపించుకొని కల్తీ, మొత్తం కల్తీ. ఇప్పుడు ఈ మధ్య ఒకరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, పశువులకు మేత లేనప్పుడు రిజల్ట్ ఈ విధంగానే వస్తుంది అన్నాడు. అయ్యా మేము పాడి రైతులే, మాకు బర్రెలు ఆవులు ఉన్నాయి. పశువులకి మేత లేకపోతే వెన్న పాలు ఉత్పత్తి తగ్గద్దేమో కానీ కొవ్వు పదార్థాలు రావు. దాంట్లో పాలలో తీస్తే వెన్నే వస్తుంది. మీరు పాలు తీసి వెన్న తీస్తే కదా వెన్న వస్తుంది. 1 కేజీ వెన్న తీస్తే 2 కేజీలు కొవ్వు తీస్తారు బయట నుంచి. వ్యర్థ పదార్థాలు సిట్టు దర్యాప్తు చేయమని చెప్పి వేశారు. మీరు నిజంగా చేయకపోతే కోర్టుకి వెళ్ళి ఎందుకు ముందుగానే తెచ్చుకున్నారు అంటే దీని మీద దర్యాప్తు జరగకూడదని చెప్పేసి హ్యాండ్ స్ప్రెడ్ తెచ్చుకున్నారు. ఫస్టే ఎందుకు తెచ్చుకున్నారు? మీరు నిజంగా చేయకపోతే, మీకు దేవుడి మీద భక్తి ఉంటే, నీతి నిజాయితీగా మేము పరిపాలిస్తున్నామని మీకుంటే ముందుగా కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది? కోర్టుకు చెప్పొచ్చు కదా. అలా చెప్పలేకపోయారు. కారణం ఏంది? మీరు చేశారు కాబట్టి. సిట్టు దర్యాప్తులో కూడా వచ్చింది. మీరేమైనా నిగ్గు తేల్చగలిగారా? నిగ్గు తేల్చారు మా వాళ్ళు. మీరేమైనా ఒప్పుకోగలిగారా? లేదు. మీకు అంత నమ్మకం ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి మీరు ప్రమాణకం చేయగల శక్తి మీకు ఉందా? చేస్తారా? చెప్పండి. మీ విజ్ఞతకే వదిలేస్తుంది. చేయరు. నిజాన్ని తప్పు చేస్తారు, నిజాన్ని ఒప్పుకోరు. ఈ రోజుకైనా సరే మీరు దేవుడి మీద భక్తి ఉంటే, ప్రజల సొమ్ము తినలేదంటే, నీలో కల్తీ చేయలేదంటే వచ్చి ప్రమాణకం చేసేదానికి మీరు సిద్ధమైతే ప్రమాణకం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతా అవినీతి. 251 కోట్లు అవినీతి. ఒక్క నెయ్యిలోనే 250 కోట్లు. ఎవరెవరు? తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈవో ధర్మారెడ్డి గారు, అందరూ కలిసికట్టుగా ఈ నలుగురు పంచుకున్నారు 250 కోట్ల అవినీతి. చేయలేదా చెప్పండి. 1,00,000 కోట్లు మాత్రం లెక్కలు చెప్తారు, 1,000 కోట్లు లెక్క చెప్తారు. మిగతా 1,000 కోట్లు ఎట్టపోయిందంటే చెప్పరు. కారణం ఏంది? అసలు ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకుకి మళ్ళీ ఇచ్చారో కూడా తెలియదు. ఆ లెక్కడైతే మీరు ఏమైనా సిట్టుకి ఇచ్చారా? ఏ బ్యాంకులోంచి ఎంత మళ్ళీ ఇచ్చారనేది ఏమైనా లెక్కలు చెప్పారా? లేదు. మీ ప్రభుత్వం అవినీతి చేసింది, మీరు అవినీతిలో మునిగిపోయారు. కళ్యాణం జరుగుతుంటే భార్యాభర్త వచ్చి ఎవరైనా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పిస్తారు. ఈరోజు మన జరిగే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారు, అలాగే కొడుకు మా నారా లోకేష్ బాబు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకొని బ్రహ్మాండంగా చేశారు. మీరేమైనా చేశారా? మీరు అలా అదేమైనా చేయమంటే అసలు సెట్టింగే మీ ఊళ్ళో వేసుకున్నారు. మీ ఇంట్లో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి డబ్బును దుర్వినియోగం చేయడం తప్ప ప్రజలకి ఏమన్నా ఉపయోగపడ్డారా? అదేమంటే బటన్ నొక్కుతున్నాం. బటన్ నొక్కారు. ఎవరికి? మధ్యతరగతి వాళ్ళకి నొక్కారు. రూపాయి బటన్ నొక్కితే 2 రూపాయలు మీ అకౌంట్లో వేసుకున్నారు. పంచాయతీకి నిధులు వదిలేరు.
ఎంత వదిలేరు? 1,00,000 వదిలినారంటే 90,000 కరెంటు బిల్లు అని మీరే కట్టుకున్నారు. ఎవరిని బాగుపరిచారా? ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఋషికొండ ప్యాలెస్ ఎంత కట్టాడు? కుప్పంలో ఎంత కట్టా, మన పులివెందుల్లో ఎంత ప్యాలెస్ కట్టాడు? అలాగే బెంగళూరులో కట్టాడు, అలాగే వైజాగ్. ఎక్కడెక్కడ నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఎక్కడ? ఈ దోచుకున్న డబ్బంతా నువ్వే పెద్ద తిమింగలా తయారయ్యి జనాల్లో దోచుకొని ఈ ప్రతిదీ కూడా సరే నీ కుటుంబం కోసం, నీ వ్యక్తిగతం కోసం ఉపయోగించుకున్నావు తప్ప జనాలకు పెద్దగా ఏం ఉపయోగపడలేదు. కొంతమందిని నాశనం చేసావు నువ్వు. లేనిపోని పథకాలని పెట్టావు, వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా చేసావు. అంతా కల్తీమయం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత కల్తీ ఉందో నీ మనసే కల్తీ. నువ్వు నీ స్వచ్ఛమైన రెడ్డి అంటే పట్టు వస్త్రాలతో కుటుంబ సమేతంగా ఏ రోజైనా వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వచ్చావా? రాలేదు. ఎందుకంటే నీకు ప్రజలంటే భయం లేదు, దేవుడంటే నమ్మకం లేదు. కనుక మీరు ఇలాగే కొనసాగాల్సిందే. మీకు దైవం మీద భక్తి లేదు, నిజాన్ని ఒప్పుకోరు. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకి అభినందనలు. ఈరోజు మన తిరుమలలో పవిత్రమైన స్థలంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గత ప్రభుత్వంలో కల్తీ జరుగుతున్నది అని మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ గోల్మాల్ చేస్తున్నారని చెప్పి చాలాసార్లు మీడియాకి పత్రికలో వచ్చింది. అది వాళ్ళు లెక్క చేయకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డిది వాళ్ళు పెత్తనం చేస్తూ అక్కడ అంతా నెయ్యి కల్తీ సరఫరా చేసి దోపిడీ చేసుకొని 120 కోట్ల పైనే అక్రమంగా దండుకున్న వాళ్ళు సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి వాళ్ళు కల్తీ నెయ్యి తయారు చేసిన దానికి వాళ్ళకి సిట్టు కూడా దర్వాపు చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి కానీ టెంపుల్కి కానీ చెడ్డ పేరు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి చేశారు. దీన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేలో సిట్ వేసి దర్వాపు చేసింది. ఎస్ఐటి దర్వాపుతో కూడా సిట్ ద్వారా వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు? మేము కల్తీ చేయలేదని వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణకం చేయగలరా మీరని మేము అడుగుతున్నాము. ఇలాగే చాలా అవినీతి జరిగిందని టెంపుల్లో సిట్ కూడా దర్వాప్తు బృందం కూడా చేసింది. ఇది అక్కడ బంగారం తాపడి కోసం కూడా చాలా అవినీతి జరిగింది. అక్కడ పట్టు వస్త్రాలు అని చెప్పని పట్టుతో తయారు చేశారని చెప్పని పట్టుగుట్లు కూడా తెచ్చారు. అవి అంతా డూప్లికేటే. తిరుమలలో చేసిన గత ప్రభుత్వంలో అన్నీ అవినీతిమయం జరిగిందని మేము ఈరోజు విచారిస్తున్నాం, ఇది ఖండిస్తున్నాం. ఇది గతం నుంచి కూడా ప్రభుత్వం పోయినప్పటి నుంచి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క సమస్య చెలరేగుతూనే ఉంది. ఇది ఒకరు చెప్పేది ఏం కాదు, ప్రతి ప్రజానికి ఇది ఒక సమస్య. లడ్డు అనేది అది చిన్నటి విషయం కాదు. ఇది ఏడుకొండల స్వామి లడ్డు అంటే ఒకప్పుడు ఒక లడ్డు కోసం పోరాటం చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది తిరుమలలో. ఆ లడ్డు యొక్క పవిత్రత ఏంది అనేది అంటే, మనం ఒక లడ్డు తెచ్చుకుంటే మన చుట్టూ 10 ఏళ్ల కుటుంబాలకి ముక్కలు ముక్కలు చేసి ఇది మాది పవిత్రమైన తిరుమల లడ్డు అని చెప్పుకోదగ్గ స్థాయి మా హిందూ ఇదిలో హైందవ ధర్మం ప్రకారం ఆ మా లడ్డునే చాలా దైవంగా భావిస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి లడ్డు అది. కాబట్టి ఆ లడ్డు ఇంత దూరం పాకింది అంటే ఈ యొక్క సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అది కల్తీ ఎంత జరిగింది, ఏమి జరిగింది, ఎక్కడ జరిగింది, అది నిజ నిర్ధారణ. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి శాస్త్రవేత్తలు ఉన్నారు. అవి కూడా పరిజ్ఞానంలో తీసుకొని అది ఏంది అనేది తేలుస్తారు. కానీ లడ్డు విలువలు మాత్రం మన ప్రపంచంలో తిరుమల లడ్డు అంటే ఒక పవిత్రమైనటువంటి వస్తువు. అది ఇది ఒక ప్రసాదం, అది అన్నీ తెలిసిన విషయమే. దానికి ఇలాంటి సమస్యలు అంటే ఇది ఒక చెప్పడం కాదు, ప్రజలు అనుకోవడం కాదు. ప్రతిపక్షాలు ఈ మిత్రపక్షాల మీద సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, అవి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఇటీవల కోర్టుకు పోవడం, సిట్టు విచారణలో కూడా ఇది కల్తీ అని ఒక మాట రావడం, అది ఏ కల్తీ అయినా కానిది, దిప్పు లేదే పొగలేదనే పదం ఒకటి ఉంది. అలాగే ఏదో సంథింగ్ జరిగింది, అది చిన్నదైనా పెద్దదైనా ఆ పవిత్రమైన ప్రపంచంలో ఎన్నో స్థానం, 5వ స్థానం నుంచి మొదటి స్థానానికి రాబోతున్నాం మనం. తిరుమల ఆ స్థాయి నుంచి ఉన్నటువంటి ప్రసాదాన్ని ఈ విధమైన దుర్వినియోగం చేసి గబ్బు పట్టడం చాలా అపవిత్రం. ఇది ఎవరికైనా కానీ, ఏ పార్టీ వారైనా కానీ, ఎవరైనా కానీ, మీరు చేసినా ఇంకొకరు చేసినా అది అపవిత్రమైన పని. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు యావత్తు అందరూ కూడా మీరు ముందు తిరుమల వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలి. దాంట్లో తిరిగిలేదు. దానివల్ల నష్టం మీకే. ఎందుకంటే పాపాలు ఎవరు చేసిన పాపాలు వారు అనుభవించక తప్పదు. అంతటి విలువ కలిగినటువంటి స్వామి ఏడుకొండల స్వామి, అది మీకు తెలుసు. కానీ ఆ డబ్బు యొక్క యోచనతో అవి మర్చిపోయి ఈ యొక్క తప్పులు చేస్తూ వస్తుంటారు. ఇవి ఏంటంటే ఒక స్థాయి, పెద్ద స్థాయిలో మాట్లాడాలా, పెద్ద స్థాయిలో ఒక విచారణ ఉండాలా, పెద్ద స్థాయిలో విషయం తెలుసుకొని మాట్లాడాల్సిన విషయం ఇది. అయినప్పటికీ కూడా మా స్థాయిలో మేము ఎంతవరకు మాట్లాడగలిగామో చెప్తున్నాం. ఇది పవిత్రమైన లడ్డు మీద మీరు ఈ దుర్వినియోగ పనులు చేయడం తప్పు. దాన్ని మీరు సమర్థించుకోకుండా ఆ న్యాయ విచారణలో దానిని మీరు దృష్టిలో ఉంచుకొని స్వామికి ముందు క్షమాపణలు చెప్పి, అదే మన భారతదేశంలో ఇక్కడ ప్రపంచ దేశంలో వెలుగుంటున్నటువంటి ఏడుకొండల స్వామి జనానికి కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, నేను ఇంతకంటే మాట్లాడే స్థాయి కాదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఈ పవిత్రమైన ప్రసాదానికి ఇటువంటి అవియోగ ప్రయోగాలు చేయొద్దని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.